ఓకే. ఉమ్. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇది దీని పేరు ఏం చేస్తానంటే బై వాల్యూ బై వాల్యూ టెస్ట్. చాలా క్లియర్గా చెప్తా. ఓకే. సో ఇక్కడ మెథడ్ ఉంది. అండ్ ఇంటూ సి అనేది ఏంటంటే టు టేక్ ద రిజల్ట్. ఓకే. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి చేశా నార్మల్గా. మూడు వేరియబుల్స్ తీసుకున్నా. ఏ బిసి మూడు వేరియబుల్స్ తీసుకున్నా. ఫస్ట్ టూ వేరియబుల్స్ సమ్ తీసుకెళ్ళి మూడో వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం. ఓకేనా? క్లియర్? ఎస్ సార్. దీంట్లోపల కన్సోల్ డాట్ రైట్ లైన్ చేస్తుంది. ఫంక్షన్ లోపల ఈ వేరియబుల్ కి చేంజ్ జరిగింది. ఓకే. ఇక్కడ ఇది ఉంది సి వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. ఓకేనా? ఇది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వేరియబుల్ కి చేంజ్ ఈ ఫంక్షన్ లోపల జరిగితే అంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే దీని స్కోప్ ఇది. ఇక్కడ నుంచి ఇది అంటే ఈ ఇది ఈ సి అనే ఈ మూడు వేరియబుల్స్ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఆల్ దీస్ త్రీ వేరియబుల్స్ ఆర్ లోకల్ టు దిస్ ఫంక్షన్. యాడ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ కి ఈ మూడు కూడా లోకల్ వేరియబుల్స్. ఓకే. పాయింట్ నంబర్ వన్. ఆల్ దీస్ త్రీ ఆర్ లోకల్ వేరియబుల్స్ అంటే లోకల్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఈ మూడు వేరియబుల్స్ కి ఈ ఫంక్షన్ లోపల చేంజ్ జరిగితే ఆ చేంజ్ యొక్క స్కోప్ ఈ బ్రాకెట్స్ వరకు మాత్రమే ఉండిద్ది. అర్థమైందా? ఇప్పుడు సి వాల్యూ 20 వచ్చింది ఈ ఫంక్షన్ లోపల. ఆ 20 అనేది ఎక్కడ దాకా ఉండిద్ది అంటే ఆ ఫంక్షన్ వరకు మాత్రమే. ఆ ఫంక్షన్ బయట ఆ సి వాల్యూ ఉండదు. సి వాల్యూ వీడికి ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇంట్ నేను మళ్ళీ ఇక్కడ కూడా ఏ కామా బి కామా సి అనే మూడు వేరియబుల్స్ డిక్లేర్ చేశా. ఓకే. క్లియర్? ఏం వాల్యూస్ అసైన్ చేయాల. తర్వాత నేనేం చేస్తున్నా? యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఏలో 10, బిలో 20, సిలో 0 పెట్టా. ఓకే. ఓకే. ఇప్పుడు సి వాల్యూ ఎంత ఉండిద్దో చెప్పండి మీరు నార్మల్గా. సి 30. వాల్యూ ఇన్సైడ్ ద ఫంక్షన్ వాట్ ఈస్ ద సి వాల్యూ? 30. ఆలోచించాలి కొంచెం. చెప్పండి మీరు. కామ్గా ఉండొద్దు. ఓకే. సుల్తాన్ నీకు అర్థం అవుతుందా? అర్థమైంది సార్. 30 వచ్చిద్ది సార్. ఆ సి వాల్యూ 30 వచ్చిద్ది ఆ సార్. ఇనీషియల్ గా 0 పంపించాడు వీడు. కానీ అవును. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి 30 అయింది. ఇంతవరకు సి వాల్యూ ఏముంది? 30. 30 అయింది. నౌ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఐ యూజ్డ్ కన్సోల్ డాట్ రైట్ లైన్. ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే వాల్యూస్ అసైన్ చేయబ్బా అంటే నేనేం చేశానంటే అన్నిటికీ 0 పెట్టా. ఓకే. ఏబిసి వాల్యూస్ ఇనీషియల్ గా 0 పెట్టా. ఇప్పుడు వాట్ ఈస్ మై సి వాల్యూ ఇక్కడ? 0. అర్థమైందా? 0. ఎస్. చాలా క్లియర్ గా 0. ఎందుకంటే వీఆర్ పాసింగ్ ద వాల్యూస్ బై వాల్యూ. ఈ టైప్ ని మనం నార్మల్ గా ఫంక్షన్ కాల్ చేసే విధానాన్ని బై వాల్యూ అంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద చేంజ్ వుడ్ బి విత్ ఇన్ ద ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూడండి. చేంజ్ ఇక్కడ నేను సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి పెట్టా. సికి చేంజ్ జరిగింది. ఇనీషియల్ గా సి వాల్యూ 0 ఉంటే ఇప్పుడు 30 అయింది. ఆ చేంజ్ ఎంతవరకు ఉంటుంది? ఇట్ ఈస్ లిమిటెడ్ టు దిస్ ఫంక్షన్ స్కోప్. క్లియర్? ఆ ఎస్ సార్. ఫంక్షన్ లోపల మాత్రమే సి వాల్యూ 30 అయింది. ఆ ఫంక్షన్ బయట వస్తే ఇనీషియల్ గా ఏముందో ఆ వాల్యూ ఉండిద్ది. సో ఈ ఫంక్షన్ లోపల జరిగినటువంటి చేంజ్ ఇప్పుడు వేరియబుల్ సి అనేది ఇక్కడ లోకల్ వేరియబుల్ అమ్మా. అది మీరు గమనించుకోవాల్సింది. ఈ ఏబిసి ఏంటి? ఈ ఏబిసికి సంబంధం లేదు.
ఈ Yes. ఏబిసి, ఈ యాడ్ అనే ఫంక్షన్ కి మాత్రమే తెలిసిన ఏబిసిస్ ఇవి. ఈ ఫంక్షన్ మొత్తానికి తెలిసిన ఏబిసిస్. సో దానికి దీనికి సంబంధం లే. సో ద చేంజ్ ఈజ్ నాట్ క్యారింగ్ అవుట్ సైడ్. అర్థమవుతుందా? ఈ ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ లోపల సి వాల్యూ 30, బట్ ఫంక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ద చేంజ్ ఈజ్ నాట్ క్యారింగ్ అవుట్. ఓకేనా? అది అందువలన ఇక్కడ సి వాల్యూ 0 ఉంటుంది. చూడండి, లోపలేమో 30 ఉండిద్ది, డీవర్క్ ఎట్లా చేస్తామో తెలిసిందిగా. మీకు తెలుసా లేదా? తెలుసు సార్. ఈ అమ్మాయి ఒక్కటే రాలే. ఏంది ఇంకా రాలా? వెళ్ళిపోయిందా? కన్స్ట్రక్టర్ ట్రస్ట్ మీద. ప్రైవేట్ పెట్టామా? ప్రైవేట్ పెడితే పనిచేయదు. అందుకనే దానికి నువ్వు ప్రైవేట్ చేసావబ్బా, నేనేం చేయలేను, నీ చేతులు ఎత్తేస్తుంది. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఈ ఫంక్షన్ లోపలికి వచ్చింది. ఫంక్షన్ లోపలికి వెళ్ళి సి ఈక్వల్స్, ఇది కన్సోల్ డాట్ ప్రింట్ లైన్, సి ఈక్వల్స్ ఎంత 30 చేసింది. అది ఎంతవరకు? ఇంతవరకు. దీని స్కోప్ అది. అప్ టు దట్ ఫంక్షన్ చేంజ్ ఉంది. ఫంక్షన్ బయటకు వచ్చిన తర్వాత వాడెవడో నేనెవడో. ఇక్కడ చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఆ చేంజ్ ఉందా? సి ఈక్వల్స్ 30 ఉందా? కాదు, 0 ఉంది. ఎందుకంటే ఆ చేంజ్ ఈ ఫంక్షన్ వరకు మాత్రమే. అర్థమైందా? అది మేజర్గా ఇది. ఈ ప్రాబ్లంని నాకు ఆ చేంజ్ బయటికి కూడా రావాలి. ఐ వాంట్ ద చేంజ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ యాజ్ వెల్. ఇప్పుడు మీ ఇంటికి, మీ ఇంటి అడ్రస్కి నేను ఒక లెటర్ వేసా, మీ ఇంటి అడ్రస్కి. ఇప్పుడు ఏం లెటర్ వచ్చిందంటే నేనేం వేసానో ఆ లెటర్ వచ్చిందని నువ్వు చెప్తావు కదా. ఆఫ్టర్ 1 డే 1 అవర్ ఇంకొక లెటర్ వేసా. ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఎందుకంటే ఇట్ ఈస్ రిఫరింగ్ అవుట్ ఇన్ ద సెన్స్ రెఫరెన్స్ టైప్. అంటే ఆ అడ్రస్, ఆ అడ్రస్ లో ఏదైతే లేటెస్ట్ చేంజ్ ఉందో ఆ చేంజ్ ఉండిద్ది. అర్థమవుతుందా? అవుట్ పారామీటర్ అంటే, అవుట్ అంటే బై అడ్రస్ లెక్క అనమాట. సో వాట్ ఎవర్ ద చేంజ్ ఈజ్ హ్యాపెన్, మనం ఒక పారామీటర్ టైప్ మారిస్తే ఆ చేంజ్ ఈజ్ గోయింగ్ టు బి క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ ద ఫంక్షన్ యాజ్ వెల్. ఇప్పుడు ఏంటంటే ఇది లోకల్ వేరియబుల్, ఓకే, ఇది నార్మల్గా లోకల్ వేరియబుల్. ఆ వేరియబుల్కి ఏదైనా చేంజ్ జరిగితే ఎక్కడ ఉండిద్ది? అప్ టు దిస్ ఫంక్షన్ మాత్రమే ఉండిద్ది. అది గుర్తుపెట్టుకోండి. నార్మల్, ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ వేరియబుల్స్ ద చేంజ్ ఈజ్ ద చేంజ్ వుడ్ బి టేకెన్ ప్లేస్ ఓన్లీ ఇన్సైడ్ దిస్ ఫంక్షన్. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అది ఉండదు. అర్థమైందా? Yes, sir. సో ఇదే అవుట్ పారామీటర్తో అయితే ఎట్లా చేద్దాం. ఇదే టెస్ట్ బై అవుట్. ఓకే, సేమ్ జస్ట్ ఇక్కడ అవుట్ అనే Out. కీవర్డ్. ఓకే, సేమ్ ఫంక్షన్ యాడే రాసా. 3 పారామీటర్స్ తీసుకుంటుంది. బట్ దిస్ టైమ్
నార్మల్ బై వాల్యూ, ఇది బై వాల్యూ. మనం రోజు రాసే ఫంక్షన్స్ అన్ని బై వాల్యూ. అంటే ఆ స్కోప్ ఏదైనా వేరియబుల్ చేంజ్ జరిగితే ఆ వేరియబుల్ చేంజ్ అక్కడ వరకే ఉంటుంది. ఓకే. నౌ ఈసారి ఏం చేస్తున్నా, ఇక్కడ అవుట్ అంటున్నా, వేరియబుల్ నేమ్ వాడతా, వాల్యూ కాకుండా. ఓకే. సి అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇక్కడ దెర్ ఈజ్ నో నీడ్ టు డిక్లేర్ ద వాల్యూస్. గమనించండి, నేను ఇనీషియల్ గా వాల్యూ ఏం డిక్లేర్ చేయట్లా, 0 కూడా ఇవ్వట్లా, ఏమి ఇవ్వట్లా. ఓకే. దిస్ టైమ్ నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏ కీవర్డ్, స్పెసిఫిక్ కీవర్డ్ ఏం లేదు, నార్మల్ వేరియబుల్. సో నార్మల్ వేరియబుల్స్ లో ఏముండిద్ది, దాని స్కోప్ అప్ టు దిస్ ఫంక్షనే. ఒక వేరియబుల్ ఇది అవుట్ పారామీటర్, ఇది ఇది ఈ పారామీటర్ కి నేను చేంజ్ చేశా, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నా. దాని స్కోప్ ఆ ఫంక్షన్ వరకు మాత్రమే ఉంటుంది. బయట ఉంటుందా నిఖిల్, ఉంటుందా బయట చేంజ్? నార్మల్లో, నార్మల్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ వేరియబుల్స్ ఒక వేరియబుల్కి చేంజ్ జరిగితే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఉంటుందా ఉండదా? ఉండదు నార్మల్ సార్. వేరియబుల్స్ నిఖిల్ ఉన్నావా? ఉన్నాను సార్. ఉండిద్దా ఉండదా? ఉండదు సార్. నార్మల్ వేరియబుల్స్ లో ఉండదు. ఓకేనా? అది ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకుంటే అవుట్కి దీనికి అర్థమైపోయింది. సో ఇప్పుడు అవుట్ అయితే చూడండి, డీబగ్ చేస్తున్నా, టెస్ట్ అనేది పెట్టాలిగా. టెస్ట్ అనేది ఎందుకు పెడుతున్నానబ్బా, టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ స్టెప్. ఇప్పుడు చూడండి, ఇది లోపలికి వెళ్ళాలి, ఇది లైన్ బై లైన్ వెళ్ళాలంటే F10, ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళాలంటే F11. ఓకే, ఇక్కడ చూడండి. రైట్, ఇప్పుడు ఫంక్షన్ లోపలికి వెళ్ళా, సి ఈక్వల్స్ టు, ఇప్పుడు సి ఈక్వల్స్ టు ఎంత, 30 జరిగిందా? వాట్ ఈస్ ద సి వాల్యూ? 30. నౌ ఐ కంప్లీటెడ్ ద ఫంక్షన్, ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఫంక్షన్. ఇప్పుడు చూడండి, ఇందాక 0 ఉంది, ఇప్పుడు ఏముంది? 30 ఉంది. 30 ఉంది. ఆఫ్టర్ ద ఫంక్షన్ ఆల్సో ద చేంజ్ ఈజ్ హ్యాపెన్. ఎందుకంటే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, ఒక అడ్రస్ ఉంది. నౌ యు ఆర్ రిఫరింగ్ టు ద అడ్రస్. ఒక అడ్రస్ లో ఒక లెటర్ వేసా, ఆ అడ్రస్ కి చేరింది. ఆ అడ్రస్ లో ఉన్నాడు అబ్బాయి, నీకు లెటర్ వచ్చిందా అంటే ఎస్, ఏం వచ్చిందో అంటాడు. ఏమొచ్చిందంటే నువ్వేం పంపించావు అదే లెటర్ వచ్చింది. ఆ తర్వాత ఒక గంట తర్వాత ఇంకొక లెటర్ పంపించారు అదే అడ్రస్ కి. సో ఆ ఇంట్లో ఉన్న అడిగితే ఎస్ వచ్చిందని చెప్తాడు. ఏమొచ్చింది? ఇప్పుడు మీరు ఏదైతే లేటెస్ట్ చేంజ్ పంపించారో అది. అట్లా అనమాట, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. సో అవుట్ అంటే ఇట్ విల్ ఇట్ విల్ క్యారీడ్ అవుట్ ద చేంజెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యాజ్ వెల్. అర్థమైందా? Yes, sir. అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. రోజా, ఏమన్నా Yes, డౌట్? sir. ఇది లేదు సార్, అర్థమైతే అర్థమైంది. చాలు, అర్థమైపోయింది మిగతాది. అవుట్ ఇన్ ద సెన్స్ ద It's వాల్యూస్ carried ఆర్ out. గోయింగ్ టు చేంజ్, it is going to be carried out, the change is going to be carried out after the function as well. Statement 1 ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అవుట్ అండ్ రిఫరెన్స్ ఆర్ అడ్రస్ టైప్ పారామీటర్స్, రెఫరెన్స్ పారామీటర్స్ బోత్ ఆర్ సిమిలర్. ఒకే ఒక్క చేంజ్ ఉంది దానికి దీనికి, అంతే. అది ఒక్కటేందో గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ ఏంటి, నీకు అవుట్పుట్ బయటకి తీసుకురావాలంటే యూ కెన్ యూజ్ అవుట్ కీవర్డ్. ఫంక్షన్ చేశారు. ఇప్పుడు చూడండి ఇంకోటి, నేను ఇక్కడ ఐ డెంట్ యూజ్ ఎనీ రిటర్న్ టైప్. Yes. ఇన్ కేస్ ఆఫ్ అవుట్, ఐ డెంట్ యూజ్ ఎనీ రిటర్న్ టైప్, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ నార్మల్గా అయితే మీరు ఏం చేయాలి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి అంటే దాన్ని రిటర్న్ చేయించాలి. Return. కన్సోల్ డాట్ రైట్ లైన్ కాకుండా రిటర్న్ సి Return. అంటే ఈ వాల్యూ వచ్చింది, దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అవునా? నార్మల్గా అయితే Yes, sir. ఇట్లా ఏం చేయకుండా నేను అవుట్ పారామీటర్ చేశా సింపుల్ గా, వితౌట్ రిటర్న్ టైప్ ఐఎమ్ గెటింగ్ ద చేంజ్ అవుట్ సైడ్. అర్థమవుతుందా?
Yes. వాట్ ఎవర్ ద చేంజ్ ఈజ్ హ్యాపెన్ టు దట్ వేరియబుల్, ఆ ఫంక్షన్ లో ఏం చేసావో ఆ రిజల్ట్ ని నేను బయటికి తీసుకొచ్చా కదా. ఇప్పుడు ఇదే కదా రిజల్ట్, సిలో రిజల్ట్ ఉంది, బట్ ఐ గాట్ ద రిజల్ట్ అవుట్ సైడ్ వితౌట్ రిటర్న్ టైప్. నేను ఇక్కడ రిటర్న్ కీవర్డ్ వాడలా, ఈ ఫంక్షన్ లో దీన్ని వాల్యూని చేయమని చెప్పలా. నార్మల్ గా ఫంక్షన్ ఫంక్షన్స్ ఒకే ఒక వాల్యూని రిటర్న్ చేయగలదు, అంతేనా. మనం ఏమన్నా ఇంట్, కామా, ఇంట్ ఇట్లాంటివి ఏమైనా రాసామా? రాయలా. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బై యూజింగ్ అవుట్ పారామీటర్ యూ కెన్ రిటర్న్ ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫంక్షన్. పాయింట్ నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి, బై యూజింగ్ అవుట్ పారామీటర్ యూ కెన్ రిటర్న్ ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్. ఒక రిజల్టే కాదు, మల్టిపుల్ రిజల్ట్స్ యూ కెన్ గెట్ అవుట్. సో అది ఓకే, ఇది అవుట్ పారామీటర్ అంటే ద చేంజ్ వుడ్ బి క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ ద ఫంక్షన్ యాజ్ వెల్. దట్ ఈస్ అవుట్ పారామీటర్. మళ్ళీ చెప్తే మళ్ళీ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. నౌ ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ థర్డ్ వన్ బై రెఫ్. బై రెఫ్ టెస్ట్ ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ సిమిలర్ టు అవుట్. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు అవుట్. ఇదే యాడ్ ఫంక్షన్, ఈసారి మారుస్తున్నా, రెఫ్ పెడుతున్నా. ఇది రెఫ్ అన్నా అవుట్ అన్నా ఒకటే తీసుకుంటుందా? ఎందుకంటే రెఫ్ అన్నా అవుట్ అన్నా ఒకటే తీసుకుంటుంది. సో దీన్ని నేను కామెంట్ చేస్తాను. కామెంట్ చేయాలంటే ఇట్లా, ఎంతవరకు ఈ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ రెఫ్ కి అవుట్ కి పారామీటర్ డిఫరెన్స్ ఏంటో చూడండి. దాన్ని కామెంట్ చేశాను కాబట్టి అది లేదంటుంది అందువలన. ఓకే, సో ఇప్పుడు రెఫ్ గురించి చూడండి, ఈ డిఫరెన్స్ గమనించారా? ఇన్ కేస్ ఆఫ్ అవుట్ దెర్ ఈస్ నో నీడ్ టు అసైన్ ద వాల్యూ. అసైన్ చేయకపో, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ అవుట్, నువ్వు వెన్ ఎవర్ యు ఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్ దేర్ ఈస్ నో నీడ్ టు అసైన్ ద వాల్యూ ఫర్ దట్ వేరియబుల్. అవుట్ పారామీటర్ కి, ఇక్కడ అవుట్ పారామీటర్ అంటే సి అనే వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అసైన్ చేయొచ్చు, అసైన్ చేయకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. వాల్యూ ఎక్కడ అసైన్ చేయాలి? అవుట్ పారామీటర్ వాడినప్పుడు వాల్యూ షుడ్ బి యు అసైన్ ద వాల్యూ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ కంపల్సరీగా వాల్యూ అసైన్ చేయాలి, ఫంక్షన్ లోపల అసైన్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అవుట్ అనే పారామీటర్ వాడినప్పుడు మీరు ఆ వేరియబుల్ కి వాల్యూ ఇన్సైడ్ ద ఫంక్షన్, అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, C=A+B చేశా, అట్లా చేయాలి. ఓకే, అవుట్ కి మేజర్ డిఫరెన్స్ ఇది. ఇంటర్వ్యూలో వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఇది డిఫరెన్స్. అదే ఇన్ కేస్ ఆఫ్ రెఫరెన్స్ కి, ఇక్కడ రెఫరెన్స్ టైప్ ఏంటి, సి. ఈ సికి వాల్యూ ముందు అసైన్ చేయాలి. ఓకేనా, ఫంక్షన్ లోపల నువ్వు అసైన్ చేయకపో నీ ఇష్టం. బట్ రెఫరెన్స్ అన్నప్పుడు ఏంటంటే యు మస్ట్ అసైన్ ద వాల్యూ బిఫోర్ పాసింగ్ టు ద ఫంక్షన్. అర్థమైందా? Yes, sir. ఇది డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్. అది కూడా చేంజ్
both out and ref parameters both are same. Okay, there is only one difference. అది ఏంటి? ఆ వేరియబుల్ కి మనం ఏం చేస్తున్నాం? ఆ వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయాలా వద్దా అనే దాన్ని బట్టి అదొక్కటే డిఫరెన్స్. ఓకే రజియా, Yes, sir. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్ అండ్ అవుట్ పారామీటర్స్? ఒక Out param సింపుల్ స్టేట్మెంట్ చెప్పాలి. out parameter ki out can only be used on variable declare inside the method, sir. వెరీ గుడ్. వేరియబుల్ అసైన్మెంట్ డిక్లేర్ కాదు, ఆ వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయడం అనేది ఎక్కడ జరగాలి? ఇన్సైడ్. అవుట్ ఉన్నప్పుడు ఇక్కడ మస్ట్ గా వాల్యూ అసైన్ చేయాలి. నువ్వు ఇక్కడ సి వేరియబుల్ యూజ్ చేసావు, పాస్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ అవుట్ చూడండి, ఇక్కడ పాస్ చేసేటప్పుడు నేను ఏం వాల్యూ అసైన్ చేయాల, ఇక్కడ ఇనీషియల్ గా వాల్యూ అసైన్ చేయాల. అవుట్ అన్న ఫంక్షన్ లోపల ఉండిద్ది సిఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అనేది. ఓకే, వేరాజ్ రెఫ్ కి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఇది అవుట్. రిఫ్ కి యూ మస్ట్ అసైన్ ద వాల్యూ బిఫోర్ కాలింగ్ దట్ ఫంక్షన్. సి ఈక్వల్స్ టు 5 అనేది అసైన్ చేశాను నేను. ఆ లోపల నువ్వు ఏదైనా చేసుకో, నాకు ఇష్టం లేదు, నాకు సంబంధం లేదు. నీ నీ రిక్వైర్మెంట్ ప్రకారం నువ్వు సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటావా, లేకపోతే సి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అంటావా, అసలు లేకపోతే సి అనే దాన్ని టచ్ చేయవా, దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, బట్ వాట్ ఈస్ ద కండిషన్? యు మస్ట్ అసైన్ ద వాల్యూ బిఫోర్ కాలింగ్ ద ఫంక్షన్. సి అనేది రెఫ్ పారామీటర్ అమ్మా. సి అనే దానికి నువ్వు కంపల్సరీగా వాల్యూ అసైన్ చేయాలి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. యు మస్ట్ అసైన్ ద వాల్యూ బిఫోర్ కాలింగ్ దట్ ఫంక్షన్. సి అనే వేరియబుల్ కి యు మస్ట్ అసైన్ ద వాల్యూ బిఫోర్ కాలింగ్ ద ఫంక్షన్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అవుట్ యు మస్ట్ అసైన్ ద వాల్యూ ఫర్ దట్ అవుట్ పారామీటర్ ఇన్సైడ్ ద ఫంక్షన్. అర్థమైందా? ఈ స్టేట్మెంట్ ఇదిగో ఇక్కడ చూడండి, వేరియబుల్ డిక్లరేషన్స్ ఎట్లా ఉన్నాయి. ఏం వాల్యూ సి అనే వేరియబుల్, మీరు ఫోకస్ సి మీద ఉండాలి. సి అనేది ఒక వేరియబుల్, రైట్? సి అనే వేరియబుల్ అవుట్ పారామీటర్ సపరేట్. ఇవి నార్మల్ వేరియబుల్స్ గురించి నేను మాట్లాడట్లా. సి అనేది స్పెషల్ వేరియబుల్, అవుట్ పారామీటర్. ఓకే, Yes, sir. బై రెఫ్ అనేది అదొక పారామీటర్. సో ఇక్కడ నేను వాల్యూ అసైన్ చేయాల. ఓకే, అవుట్, ఇన్ కేస్ ఆఫ్ అవుట్ లో ముందుగా నేను వాల్యూ అసైన్ చేయాలి. వాల్యూ ఎక్కడ అసైన్ చేస్తాను? ఇన్సైడ్ ద Inside ఫంక్షన్. current. ఇన్సైడ్ ద ఫంక్షన్ నేను వాల్యూ అసైన్ చేస్తా. అదే ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఐ అసైన్ ద బిఫోర్ కాలింగ్, దిస్ ఈస్ మై ఫంక్షన్, రైట్? బిఫోర్ కాలింగ్ దిస్ ఫంక్షన్ ఐఎమ్ అసైనింగ్ ద వాల్యూ టు దట్ రెఫ్ పారామీటర్. అది డిఫరెన్స్. ఓకే, క్లియర్? Yes, sir. ఈ వీడియో సపరేట్ పెడుతున్నాం.